క్రిస్మస్ శుభాకాంక్షలు శుభములు యేసుక్రీస్తు నామపేట తెలియచేస్తున్నాను. ఇప్పుడు వరకు మనమందరము కూడా కూర్చుని ఉన్నాం. అలాగే కూర్చోండి, నేను లెగమని చెప్పట్లేదు. మనమందరము కూడా ప్రభుని ఆరాధించుకునే సమయం. ప్రభువారు మరి నిత్యము పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో 24 పెద్దలతో 4 జీవులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడుచున్న మంచి యేసయ్యను అందరము కూడా ఆరాధన చేద్దాం. అలనాడు యేసయ్య పుట్టాడని గొల్లలు స్తుతించారు, జ్ఞానులు స్తుతించారు. సర్వలోకము సర్వ మానవాళి ప్రభునామాన్ని ఘనపరిచింది. ఈ విజయనగరం ఈ ప్రాంతంలో ప్రభునామాన్ని ఘనపరచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరి గతించిన సంవత్సరం మొదలుకొని సంవత్సరం వరకు ఈ క్షణం వరకు మరి తిమోతి తన భార్యను వారి బిడ్డలను ఎంతగానో ప్రభువారు కాచి కాపాడి కొడుకు ఏర్పాటు చేయటానికి దేవుడిచ్చిన కృపను బట్టి అందరం కూడా 2 హస్తాలు చాచి మనపూర్వకంగా ప్రభుని ఆహ్వానిద్దాం. ప్రభువా, నీ నామపేట ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేనుంటాను సెలవిచ్చిన యేసయ్య. నాయనా, మా మధ్యకి మిమ్మల్ని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆహ్వానిస్తున్నాం తండ్రి. నీ దేవదూతల సమూహముతో ఈ ప్రాంగణంలోనికి మీరు దిగరండయ్యా, నీకు వందనాలు. మా ఆరాధన మధ్య ఆకాశల దుష్టదురాత్మలు ఈ లోకనాథులు ప్రధాన అధికారులు దొంగలించకుండా మీ పాద సంధికి చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. నీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి అయ్యా, నీకు వందనాలు. నీకే స్తుతి స్తుతి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కన వాక్య ప్రకారము సమాధాన కర్తకు అధిపతిగా మా మధ్యన సంచరించమని అడుగుచున్నానయ్యా. నీకే వందనములు. ఇది నాన్న నీ ఉనికిని ఇక్కడ ఉంచండి. నీ ప్రజలని స్పర్శ అనుభవించాలయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభుని మనం స్తుతించకపోయే పాట కీర్తించి కొనియాడి ఘనపరుతును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదను. ఈ మంచి పదాలు కలిగిన పాటను పాడుతూ ప్రభునామాన్ని గణపరుద్దాం. అందరం కూడా మన స్వరాలెత్తి ప్రభునామాన్ని గణపరుద్దాం. కీర్తించి కొనియాడి గణపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. కీర్తించి కొనియాడి గణపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా. అందరం చెప్పండి. నేను నన్ను రక్షించడానికి లోకానికి లోకరక్షగా వచ్చిన దేవాతి దేవుని మనమందరం కూడా ఆరాధన చేద్దాం. అందరము ఉజ్జీలంగా సంతోషంగా చప్పట్లు కొడుకు పాదం. దేవాది దేవుడవు పరలోకం నుండి మానవ రూపాన్ని ధరించినావు. దేవాది దేవుడవు పరలోకం నుండి మానవ రూపాన్ని ధరించినావు. రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు, నీవే మా రక్షణ విమోచకుడా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా,
రక్షణ విమోచకుడా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా గణ ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా గణ ఆరాధనా కీర్తించే కొనియాడే గణపరతును స్తుతించే స్తుతించి నిన్ను పాడేదన్ కీర్తించే కొనియాడే గణపరతును స్తుతించే స్తుతించి నిన్ను పాడేదన్ యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా గణ ఆరాధనా 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 ఆరాధనా గణ ఆరాధనా ఆరాధనా గణ ఆరాధనా ఆరాధనా గణ ఆరాధనా అదే విధముగా కొన్ని స్థితులు చెల్లిద్దాం. అబ్బా తండ్రి, ప్రేమగల తండ్రి, నిత్యుడగు తండ్రి, పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి, జ్యోతిర్మిడగు తండ్రి, కనికరమ చూపు తండ్రి, మహిమా స్వరూప్యగు తండ్రి, నన్ను సృష్టించిన తండ్రి, పుట్టించిన తండ్రి, స్థాపించిన తండ్రి, నామా తండ్రి, మాకందరికీ తండ్రి, ప్రభువు యేసు యొక్క తండ్రి, నీతి సరుపుడగు తండ్రి, రాజ్యమందున్న తండ్రి, నీతిమంతుల తండ్రి, ఇశ్రాయేలునకు తండ్రి, జయముగల తండ్రి, మహోన్నతుడకు దేవుడు, మహాదేవుడు, దేవాది దేవుడు, జయముగల దేవుడు, ప్రేమ స్వరూప్యగు దేవుడు, శాస్త్రుడైన దేవుడు, ఆదరణ అనుగ్రహించే దేవుడు, మహిమగల దేవుడు, కృపగల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యెషూరూను దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఏలియా దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు, చెడ్డకు మేషకబ్బున వారి దేవుడు, తండ్రి అయిన దేవుడు, మన పుత్రుల దేవుడు, నా పుత్రుల దేవుడు, సర్వలోకమునకు దేవుడు, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు, పుణ్యాకాశముల దేవుడు, యాకోబు వంశం ఏలుచున్న దేవుడు, అద్భుతములు చే దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు,
సముద్ర పొంగు అనుచు దేవుడు, నీవే నిజమైన దేవుడు గనుక అద్వితీయ సత్య దేవుడు, నా యందు జాలిపడు దేవా, అక్షుడు అక్షుడు అత్తి దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, ఆకాశమందలి దేవుడు, పరిశుద్ధ దేవుడు, నమ్మదగిన దేవుడు, రక్షకుడైన దేవుడు, వాగ్దానముల దేవుడు, నిబంధన జ్ఞాపకం చే దేవుడు, నిరీక్షణ కత్తేగు దేవుడు, కనికరము గల దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, నా నీతికి ఆధారమగు దేవా, ప్రతీకారము చే దేవా, నీతి యథార్థ గల దేవా, సైన్యములకు అధిపత్యగు దేవా, నా దేవా నా దేవా, నన్ను కన్న దేవా, చూచుచున్న దేవా, బేతేలినందున్న దేవా, సమస్త శరీరాత్మక దేవుడైన దేవా, నిరంతరము స్తుతింపబడుచున్న దేవా, మరుగైన మర్మలు బయలుపరచు దేవా, దేవతలకు దేవా, రాజువైన దేవా, మహాదేవుడు రక్షవై ఉన్నవాడా, ఐశ్వర్యము గల దేవుడు, ప్రతి అవసరము తీర్చు దేవా, వృద్ధి కలుగు చేయ దేవా, జయమను గురించి దేవా, సమాధాన కత్తేగు దేవా, అన్యాయం బట్టి ప్రతిదినము కోప్పడు దేవా, రోషము గల దేవా, పాపను పరిహరించు దేవా, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, రక్షకుడగు దేవా, పాప రక్షణకు లోకమునకు వచ్చిన వాడా, ఆనంద సంతోషములు కలుగు చేయ దేవా, పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా, అబద్ధమాడజాలని దేవా, నిన్ను మరుగుపరుచుకున్న దేవా, వెలుగును అనుగ్రహించు దేవా, పరిపూర్ణ సొందగల శివుడు ప్రకాశించు దేవా, తరములన్నిటినీ రాజ్యం చే దేవా, తన పరిషత్తోడని మాట ఇచ్చిన దేవా, శుద్ధంగుల ఇశ్రాయేలు దయాళువైన దేవా, సమీపనకు దూరమునకు దేవా, ప్రభులకు ప్రభువా, ప్రభువైన యెహోవా. అదే విధంగా ప్రభుని ఆరాధన చేద్దాం. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యగానం, దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యగానం, దేవాలోక స్తోత్రగానం, దీనులకు జ్ఞానం గావించు వర్తమానం, క్రైస్తవాలి కాలమానం, దేవాలోక స్తోత్రగానం, దీనులకు జ్ఞానం గావించు వర్తమానం, క్రైస్తవాలి కాలమానం. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యగానం, దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యగానం. సంతోషంగా భూమికి శాంతి దానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం, భూమికి శాంతి దానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం, భూమికి శాంతి దానం, పొందు దేవేశజన్ క్షేమము సమాధానం, క్రీస్తు శిష్య కాలమానం, భూమికి శాంతి దానం, పొందు దేవేశజన్ క్షేమము సమాధానం, క్రీస్తు శిష్య కాలమానం. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యగానం, దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యగానం. చివరిగా సంతోషంగా సర్వలోకము ఆయన సత్య సువార్త చాటటానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి మనమందరము ప్రభునెంతగానో స్తుతించదగ్గరగా ఉన్నాం. సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటి కూడా ప్రాధానం,
సర్వలోక రక్షణార్థం నీ వార్త చాటించుట ప్రాధానం. సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రాధానం. సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం. సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రాధానం. సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం. క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యగానం. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యగానం. దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాలి కాలమానం. దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాలి కాలమానం. క్రిస్మస్ జై జై 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 క్రిస్మస్ జై జై. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యగానం. అందరూ చప్పట్లు కొట్టు. మరి ఒకసారి యేసు శక్తి ప్రభువా మా మధ్యన ఆత్మపరిచిగా సంచరిస్తున్నందుకు నీకు వందనాలు. నీ ఉనికిని ఇక్కడ ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. చీకట్లో ఉన్నవాడిని మరణ ఛాయలో నాకు రక్షించడానికి లోక రక్షకుడుగా నీ లోకానికి తీసుకువచ్చుకోవు ప్రభువా. నీకే వందనం. ఈ ప్రజలపై నీ ఆత్మను కుమ్మరించే దినాన్ని వచ్చిన కూడి చేసిన ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించి క్రిస్మస్ ఆనందముతో సంతోషముతో సంపూర్ణంగా నడిపించమనయ్యా. దీవించమని అడుగుతున్నాను. యేసయ్యా నీకే స్తోత్రాలు. కోట్ల కొలది నీకే స్తుతితో ప్రార్థన చేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన మా మంచి యేసయ్య మా గొప్ప కాపరి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు ఇచ్చిన ఈ గొప్ప వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు యవన బిడ్డల పాటలలో మీరున్నారు నాయన, స్కిట్లో మీరున్నారు, స్పెషల్ సాంగ్స్లో కూడా మీరున్నారు. స్తుతి ఆరాధన ద్వారా మా మధ్యకు దిగి వచ్చినందుకు నీకు వందనాలు. ఇప్పుడు జరగబోయే వాక్య పరిచయంలో మీరుండండి. నీ దాసుని ఏడంతల ఆత్మశక్తి ఎత్తి పట్టుకొని మానవ స్వరం మరుగుపరిచి నీ దైవ స్వరము ద్వారా ఇక్కడ కూడి చేరిన ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరే అందించమని అడుగుచున్నాను. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఇది నాన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఇది నా ఈ రాత్రికాల సమయంలో విజయనగర ప్రాంతంలో మీ నామాన్ని హెచ్చించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. వాయిద్యుల ద్వారా స్తుతించిన వారి స్తుతి, ఇక్కడ కూడి చేరిన ప్రతి ఒక్కరి స్థుతి, నీ సేవకులను నా స్థుతి నీ పాదాల వద్ద సమర్పిస్తూ ప్రత్యేకంగా తిమోతి తన భార్యను వారి బిడ్డలిద్దరినీ కాచి కాపాడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ వారి తల్లి గారిని వారికి ఇచ్చిన రక్త సంబంధులను ఇక్కడ కూడి చేరిన ప్రతి ఒక్కరిని క్రిస్మస్ ఆనందముతో సంతోషముతో దీవించమని నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ అందరి నొసల ప్రశ్న ముద్రను వేడుకొంచు యేసయ్య కొద్ది స్తుతి ఆరాధన మీ పాదాల వద్ద సమర్పించి యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. భాగ్యము ఇవ్వడానికి ఈ రెండు కూడా మానవుడు సంపాదించుకోలేడు. తన క్రియల ద్వారా, తన భక్తి మార్గాల ద్వారా, లేకపోతే తన యొక్క సాధనల ద్వారా, మంచి కార్యాల ద్వారా మానవుడి రెండింటినీ కూడా సొంతం చేసుకోలేడు. ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా అది నీకు నాకు సాధ్యము కాదు. కాబట్టే ఆ దేవుడే డైరెక్ట్గా యొక్క భూలోకానికి ఆయనే వచ్చాడు, కేవలము రక్షణ ఇవ్వడానికి. మనము మరణించాక ఆ మోక్ష భాగ్యం మనకందరికీ కలుగు చేయడానికి. అయితే ఆయన ఏ విధముగా యొక్క భూలోకానికి వచ్చాడు అంటే, దేవుడంతటి వాడు మహిమా స్వరూపుడిగా ఆయన రాకుండా మానవ శరీరాన్ని, ఆకారాన్ని మనుష్య కుమారుని పోలిన వలె ఆయన యొక్క భూలోకానికి ఆయన వచ్చాడు. దేవుడు మానవుడిగా వచ్చినట్లయితే ఆయనకి కొన్ని లక్షణాలు తప్పకుండా ఉండాలి. దేవుడు మానవుడిగా ఈ యొక్క భూలోకానికి వచ్చినట్లయితే
ఆయన దేవుడు ఖచ్చితంగా అని చెప్పడానికి ఆయనకి కొన్ని లక్షణాలు అనేవి తప్పకుండా ఉండాలి. అందులో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఆయన అసాధారణమైన రీతిలో యొక్క లోకంలోనికి రావాలి. ఏదో సాధారణమైన రీతిలో వచ్చేసి నేను దేవుణ్ణి, నన్ను నమ్మండి అని ఏదో కొన్ని తాంత్రిక యొక్క విద్యలు చేసేసి నిరూపించుకోవడం కాదు. ఎవ్వరూ కూడా ఊహించని, సైన్స్కు కూడా అందని, మానవ విజ్ఞాన పండితులకు కూడా అందని అటువంటి అద్భుతమైన అసాధారణమైన రీతిలో ఇక దేవాతి దేవుడు రావాలి. వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే కన్య అయిన వివాహము కానీ అటువంటి ఆమె గర్భములోంచి పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా ఆ యొక్క దేవాతి దేవుడి యొక్క భూలోకంలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా దేవుడు మానవుడిగా రావాలంటే ఆయనకి ఇంకొక లక్షణం కూడా ఉండాలి. ఆయన పాపము లేనివాడిగా ఉండాలి. ఆయన దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన పుట్టుకలో పాపము లేదు. ఆయన గురించి ప్రవచనము చెప్పారు, ఆ ప్రవచనాల్లో కూడా పాపము లేదు. ఆయన యొక్క భూలోకంలో సంచారం చేశాడు, అనేక మందికి సువార్త చెప్పాడు, అనేక మందిని బాగు చేశాడు. అందులో కూడా ఆయన పాపమేమీ కూడా చేయలేదు. ఆయన మరణములో కూడా పాపము ఆయన చేయలేదు. నోటి మాట ద్వారా కానీ చూపుల ద్వారా కానీ ఆయన పాపం అనేది చేయలేదు. ఆయన పునరుద్ధరణుడయ్యాడు, అందులో కూడా అబద్ధం అనేది లేనే లేదు. ఏదో కల్పిత గాథ అని చెప్పడానికి ఏమాత్రము కూడా లేదు. ఆ ఇజ్రాయేలు దేశంలో ఇప్పటికీ కూడా ఆయన మరణించాడు, ఆయన పాపం లేనిగాడుగా ఉన్నాడు అని రుజువులు అనేవి ఇప్పటికీ కూడా నేటికి సజీవంగానే ఉన్నాయి. అవేమీ కూడా చెరిగిపోలేదు. దేవుడు మానవుడిగా వచ్చినట్లయితే ఆయనలో ఉండాల్సిన రెండవ లక్షణం ఏమిటంటే ఆయన పాపము లేనివాడిగా ఉండాలి. ఆయన మరణం పాపము లేనిది, ఆయన పునరుద్ధానము కూడా పాపము లేనిది, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా పాపము లేనిది. హల్లెలూయా. నేటి దినాల్లో అనేక మంది కోకొల్లలుగా దేవులుగా పిలువబడుతున్నవారు, దైవాలుగా కొలవబడుతున్నవారు చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరి జీవితంలో మనం చూసినప్పటికీ కూడా ఎంతో కొంత పాపం అనేది కనిపిస్తూనే ఉన్నది. కానీ ఆయన దేవుడు మానవుడిగా యొక్క లోకములో ఆయన సంచారం చేసినప్పటికీ కూడా ఆయనలో పాపం అనేది లేదు. మూడవదిగా దేవుడు మానవుడిగా యొక్క లోకములోకి వస్తే ఆయనలో ఉండవలసిన మూడవ లక్షణం ఏమిటంటే ఆయన శక్తిని అద్భుతాల ద్వారా అనేక మందికి కనుపరచాలి, చూపించాలి. ఆయన శక్తిని అద్భుతాల ద్వారా అనేక మందికి ఆయన కనుపరచాలి, చూపించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేకమైన అద్భుతాలు ఈ యొక్క వాక్యములో మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఎలీసా దినములలో మందిరము కడదామని ఒక శిష్యుడు గొడ్డలు తీసుకుని వచ్చాడట. ఆ యొక్క కొమ్మలు నరుగుతూ ఉంటే ఆ యొక్క గొడ్డలి కర్రుండిపోయింది, ఆ యొక్క పిడేమో ఆ యొక్క యొర్దాను నదిలో పడిపోయింది. అయ్యో సేవకుడా, ఇది ఎరువు తెచ్చిన గొడ్డలు, ఇది వేరే వారి దగ్గర నుంచి తెచ్చాను కనుక ఇది సముద్రంలో పడిపోయింది, ఇప్పుడు ఎలాగ ఆయన అడుగుతాడు మరలా ఇవ్వడానికి, నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయను అని ఆ యొక్క పాస్టర్ గారిని అడుగుతూ ఉంటే, అరణ్యరోధన పెడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ యొక్క సేవకుడు ఈ యొక్క శిష్యుల్లా కంగారు పడిపోకుండా ఆయన కొమ్మని నరికి దాన్ని యొర్దాను నదిలో వేయగా, యొర్దాను నది ఎగువ నుంచి దిగువకు పారే నది చాలా స్పీడ్గా, ప్రవాహం చాలా ఉధృతముగా ఉంటుంది. ఆ పిడి ఎక్కడ పడిందో తెలీదు, అది కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటుంది. ఆ విధముగా ఉదాహరణకి ఇక్కడ ఆర్కే బీచ్లో ఎవడైనా చనిపోయాడు అనుకోండి, చనిపోకూడదు, ఉదాహరణకి చనిపోయాడు అనుకోండి, ఎక్కడెక్కడో భీమిలి బీచ్లోనో లేకపోతే ఇంకెక్కడో తేలుతాడు. ఆ స్థానంలోనే ఉంటాడని గ్యారంటీ ఏమాత్రం లేదు. ఎగువ నుంచి దిగువకు పారుతూ ఉన్న యొక్క నదిలో ఆ గొడ్డలు పిడి పడిపోతే ఆ గొడ్డలు పిడి పైకి తేవడానికి
ఈ యొక్క సేవకుడు కొమ్మను నరికి వేస్తే ఆ కొమ్మ లోపలికి వెళ్ళిపోయి ఆ గొడ్డలి పిడి ఎక్కడున్న దాన్ని తీసుకొచ్చి నీటి మీద తేలగొట్టడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది సైన్స్ శాస్త్రవేత్తలు పండితులు ఉన్నప్పటికీ కూడా ఇది అంతు చిక్కని రహస్యము. ఇటువంటివి అనేకమైనవి అద్భుతాలు బైబిల్ యొక్క గ్రంథములో కోకొల్లలుగా మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అట్టడుగున వెళ్ళిపోయిన యొక్క పిడి ఎవరో కాదు, ఇక్కడ కూర్చున్న ఎవరో ఒకరి జీవితమే అయి ఉంటుంది. ఒకప్పుడు దేదీప్యమానంగా ఎలిగావు, ఒకప్పుడు చాలా చక్కగా ఉన్నావు, కానీ ఇప్పుడు ఎందుకు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది నీ యొక్క జీవితము. అలాగే అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిన నీ యొక్క జీవితంలో నిరాశ అలుముకుంటూ ఉన్నది, అరణ్య రోదనే అలుముకుంటూ ఉన్నది. ఇక ఎవరు నా దగ్గరికి వస్తారా అని చెప్పి వేదనే నీ యొక్క జీవితంలో ఉన్నది. ఇక అరిచినా సరే వినడానికి అక్కడ ఎవరు కూడా ఉండరు. చెయ్యి చాపడానికి కూడా ఎవరు కూడా రావడానికి ఇష్టపడరు, సాహసం కూడా ఎవరు చేయలేరు. మరి ఎవరు వచ్చారంటే ఆ కొమ్మ దేనికి సదృశ్యం అనగా దేవాతి దేవుడైన యేసు ప్రభు కలువరి సిలువలో మరణించాడు చూసారా, ఆ సిలువకు సదృశ్యము. అది ఎప్పుడైతే వేశారో ఆ సిలువలో ఉన్న దేవాతి దేవుడైన యేసయ్య, ఆ కొమ్మకు సదృశ్యంగా ఉన్న యేసయ్య ఆ అట్టడుగునున్న ఆ యొక్క నదిలోకి వెళ్ళి అట్టడుగునున్న యొక్క జీవితాన్ని, పడిపోయిన యొక్క జీవితాన్ని, ఇక ఏమాత్రం పైకి రాలేని ఆ యొక్క జీవితాన్ని, ఎవ్వరు కూడా సహాయం చేసినా సరే పైకి రాలేని ఆ జీవితాన్ని ఆ యొక్క దేవాతి దేవుడే పైకి తీసుకుని వచ్చి మరలా నూతన జీవితాన్ని అనుగ్రహించడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక దేవుడే మానవుడిగా ఈ లోకంలోనికి గనుక వచ్చినట్లయితే ఆయనలో ఉండవలసిన మూడవ లక్షణం ఏమిటంటే ఆయన శక్తిని అద్భుతాల ద్వారా అనేక మందికి ఆయన చూపించాలి. ఇక్కడ కూర్చున్న మీ యొక్క జీవితాలను కూడా పరిశీలన చేసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతం జరిగిందా లేదా? అలాగ అద్భుతం జరగబట్టేనే కదా ఇక్కడికి వచ్చారు. ఎంత వర్షమైనా సరే చాలా చక్కగా మీరు అందరూ కూడా కూర్చున్నారు. హల్లెలూయా. కనుక దేవుడే మానవుడికి యొక్క లోకానికి వస్తే ఆయనలో ఉండవలసిన నాలుగవ లక్షణం ఏమిటంటే ఆయన శక్తిని ప్రపంచంలో 270కి పైగా దేశాలు ఉన్నాయి. 270కి పైగా దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. నల్లోళ్ళు ఉన్నారు, తెల్లోళ్ళు కూడా ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పేదవారు కూడా ఉన్నారు, ధనికులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు, ఈ కుంటివారు ఉన్నారు, నడవలేని వారు ఉన్నారు, రోగగ్రస్తులు ఉన్నారు. వారందరికీ కూడా ఆయన ప్రభావాన్ని చూపించేవాడై ఉండాలి. హల్లెలూయా. నేటి దినాల్లో అనేకమైన పండుగలు ఉన్నాయి. చాలా దేశాల్లో ఉత్సవాలు, పండుగలు, జాతరలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏకైక పండుగ ఎక్కడ జరుగుతూ ఉన్నదంటే ఈ విజయనగరంలో జరుగుతూ ఉన్నది. ఇదే సమయంలో యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఇతర దేశాల్లో కూడా జరుగుతూ ఉన్నది. ఈవెన్ కమ్యూనిస్ట్ దేశంగా పిలువబడుతున్న చైనా దేశంలో, రష్యా దేశంలో ఆ యొక్క సువార్తకు ఆటంకాలు కలిగజేసిన, ఆ యొక్క డోర్లు మూసేసిన ఆ యొక్క దేశాల్లో కూడా ఇప్పటికీ క్రిస్మస్ అనేది దేదీప్యమానంగా జరిగిపోతూ ఉన్నది. హల్లెలూయా. అనేకమైన పండుగలు ఉన్నప్పటికీ అది కొన్ని కుటుంబాలకే, లేకపోతే ఒక గ్రామానికే, లేకపోతే కొన్ని ప్రాంతాలకే, కొంతమంది ప్రజలకే అవి పరిమితము. కానీ యేసయ్య పుట్టుకనే క్రిస్మస్ పండుగ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ఆ యొక్క పుట్టుక అనేది జరుగుతూనే ఉన్నది. యేసు మానవుడిగా, దేవుడే మానవుడిగా ఈ యొక్క లోకంలోకి రావాలి అంటే ఆయనలో ఉండవలసిన 5వ లక్షణం ఏమిటి అంటే మరణాన్ని జయించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. మరణాన్ని జయించేవాడిగా ఉండాలి. నేను దేవుణ్ణి అని చెప్పుకునేవారు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు మరణాన్ని జయించేవారై ఉండాలి. ఒకవేళ వాళ్ళు మరణాన్ని కనుక జయించలేకపోయినట్టయితే వారు ఆ విధముగానే మరణించి నీలాగే నాలాగే మనకి ఎప్పుడో చావు తప్పదు, ఆ నేలమాలికలోకి వెళ్ళిపోయి కుళ్ళిపోయి పురుగులన్నీ తినేస్తే వాళ్ళు ఏమాత్రం కూడా దేవుడు కానే కాదు. దేవుడు అన్నవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే తను ఎప్పుడొస్తాడో చెప్పుకోవాలి, ఎలాగొస్తాడో చెప్పుకోవాలి,
ఎలా పెరుగుతాడో చెప్పుకోవాలి, ఎటువంటి బాధలు పడతాడో చెప్పుకోవాలి, తన మరణం కూడా ఎలాగుంటుందో ఆయన చెప్పుకోవాలి, మరణించక ఏమవుతానో కూడా చెప్పుకోవాలి. ఇక్కడ చాలామందిని అడగండి, మరణించాక ఏమవుతామంటే మంచి పనులు చేస్తే మోక్షం సార్, చెడ్డ పనులు చేస్తే కుక్కో నక్కో పేడో తట్టో అని చెప్పేసి ఆ విధముగానే సర్దిపూజ చేసుకుంటారు. ఒక పాస్టర్ గారు బస్సులో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారట. అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మోక్షం గురించి చెప్పే పండితుడు ఆయన పక్కనే ఉన్నాడట. సార్ మీరేం చెప్తారు, మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఏమిటి అని అడిగితే నేను మోక్షం గురించి బోధ చేస్తాను అన్నాడట. అప్పుడు యొక్క పాస్టర్ గారు ఆ పండితుడిని అడిగారట, అయితే మీరు మోక్షం గురించి బోధ చేస్తారు కదా, అనేక మందికి చెబుతూ ఉన్నారు కదా, ఆ యొక్క మీరు మోక్షానికి వెళ్తారు అనే గ్యారంటీ ఏమైనా ఉన్నదా అని అడిగాడట. ఈ యొక్క పాస్టర్ గారు అడిగితే కొంతసేపు మూతి పిడాయించుకొని పక్కకు తిప్పేసి ఆ తర్వాత ఒక 30 సెకండ్లు అయ్యాక ఈ యొక్క పాస్టర్ గారి వైపు ఆ యొక్క పండితుడు చూసి, ఎవడు నమ్మకస్తుడిగా ఉంటాడు, ఎవడు పరిశుద్ధుడిగా ఉంటాడు, ఎవడు వెళ్తాడో ఎవడికి తెలుసు, ఎవడికి తెలీదు అని చెప్పేసి ఆయన స్టేషన్ వచ్చాక ఆయన దిగి వెళ్ళిపోయాడట. ఏమండి, మోక్షము గురించి చెప్పేవాడికే ఏమి లేదట, మోక్షానికి వెళ్తానో లేదు, ఆ గమ్యస్థానం చేరుతానో లేదో అని గ్యారంటీ అనేది లేదట. కానీ యొక్క బైబిల్ చెప్తుంది ఏమని అంటే, నేను ఎలాగైతే మరణించి 3వ దినాన్ని నేను తిరిగి లేచానో మీరును కూడా ఆ విధముగానే మరణిస్తారు. మీరును అంటే లోకంలో అనేక మంది ఉన్నారు, అందరూ కాదు, అందరికీ మరణము తథ్యము, కానీ లేపబడేది కొంతమందే. హల్లెలూయా. సువర్తమానము అందరికీను, కానీ సమాధానము కొందరికి మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక కొందరు మాత్రమే ఎక్కడికి వెళ్తారంటే ఆ మోక్ష భాగ్యానికి వెళ్తారు. నేను ఎలాగ మరణించానో మీరును ఆ విధంగానే మరణిస్తారు. నేను ఎలాగైతే తిరిగి లేచానో మీరును కూడా ఆ విధముగానే తిరిగి లేస్తారు. ఎవరు తిరిగి లేస్తారు? బైబిల్ పట్టుకున్నాడా? ఎవరు తిరిగి లేస్తారు? తెల్ల బట్టలు వేసుకున్నోళ్ళ. ఎవరు తిరిగి లేస్తారు? గుడి కనిపిస్తే ఎలాగెల్లాగెల్లాగెల్లాగెల్లాగానే ముద్దు పెట్టేసినోడా? ఎవరు తిరిగి లేస్తారు? అన్నదానాల కార్యక్రమాలు ఇవన్నీ చేసేసినోడా? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో అటువంటి వారు అందరూ కూడా ఆయన రక్తములో ఎవరైతే కడగబడతారో, ఆయన ఎలాగైతే జీవించాడో అటులనే ఆయనకిష్టులముగా ఎందరైతే జీవిస్తారో వారందరూ కూడా చనిపోతే వారికి గ్యారంటీ అనేది ఉన్నది. అదేమిటంటే వారు ఖచ్చితంగా తిరిగి లేస్తారు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు అంత గొప్ప దేవుడైనప్పటికీ కూడా ఆయన సత్రములోనే పుట్టాడు. ఏమండి, ఆయన ఎక్కడ పుట్టాడు? పెద్ద భవంతులు ఏం పుట్టలేదు, ఆయన సత్రములోనే పుట్టాడు. అక్కడ స్థలము లేకపోవడం వల్ల, ఆమెకి డెలివరీ టైం దగ్గర పడిపోవడం వల్ల, ఆమెకు నొప్పులు విపరీతమైపోవడం వల్ల, ఆమెకి హెల్ప్ చేసి వారి తల్లి కానీ తండ్రి కానీ ఎవ్వరు కూడా లేకపోవడం వల్ల, భర్త ఆమెకి చేదోడు వాదోడుగా ఉండడం వల్ల, అక్కడ అడిగినా ఎవ్వరూ స్థలం ఇవ్వకపోవడం వల్ల ఆ యొక్క సత్రములోనే చిన్న స్థలము దొరికితే అక్కడే యేసు ప్రభుని ఆ యొక్క మరియమ్మ జన్మనిచ్చింది. హల్లెలూయా. 2 సంవత్సరాలు అయ్యాక జ్ఞానులు ఆ యొక్క ఇంటికి వెళ్ళారు. వారు వేరే ఇంటికి షిఫ్ట్ అయితే ఆ ఇంటికి వెళ్ళి వారిని దర్శించుకున్నారు. ఎలాగ దర్శించుకున్నారు, ఎలాగ గుర్తుపెట్టారు అంటే, ఆ యేసయ్య ఉన్నవంటి మీద నక్షత్రం వెలుగు ఉన్నదట. ఆ యేసయ్య ఉన్న ఇంటిలో కూడా ఏమున్నదంటే వెలుగున్నదట. హల్లెలూయా. వెలుగు ఏ ఇంటి మీద అయితే ఉన్నదో, వెలుగు ఏ ఇంటిలో అయితే ఉన్నదో ఆ ఇంటిలోనే యేసయ్య ఉన్నాడని వారు నిర్ధారించుకొని శాస్త్రాల ప్రకారం వారు అక్కడికి వెళ్ళి వారు యేసయ్యని మొక్కారు. హల్లెలూయా. ఆయన సత్రములోనే పుట్టాడు. అదేమి మంచి ప్లేస్ ఏమీ కాదు. గర్భము ఏమాత్రం కూడా పెద్ద అందంగా ఆహ్లాదంగా ఏమీ కూడా ఉండదు. ఈ లోపల కూడా గార్బేజే అంతా కూడా. ఆ సత్రము కూడా గార్బేజే. అయినప్పటికీ ఇప్పటి
ఇప్పటికీ కూడా ఆ యొక్క ఇజ్రాయేల్ దేశం చాలా మంది వెళ్తారు. ఎందుకంటే యేసయ్య బెత్లెహేములో ఆయన పుట్టాడని, ఆ పుట్టిన ఆ యొక్క ప్రాంతాన్ని దర్శించుకోవడానికి, చూడడానికి అనేక మంది వెళ్తారు. ఒకప్పుడైతే అది సత్రము, ఒకప్పుడైతే పేడ ఉండే ప్రదేశము, ఒకప్పుడైతే కంపు కొట్టే ప్రదేశము, ఒకప్పుడైతే అది ఎవ్వరు కూడా నివసించడానికి యోగ్యముగా ఉండేది కాదు, ఎవ్వరు వెళ్ళడానికి ఉండేది కాదు. పేదవాడు కూడా అందులోనికి వెళ్ళడానికి ఇష్టపడడు. కానీ ఇప్పుడు ఆ ప్రదేశము కంపు కొట్టే ప్రదేశం లాగా లేదు, అది చెత్త గార్బేజ్ లాగా లేదు, అది సుందరమైన భవనంగా తయారైపోయిందట. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నా, వాక్యం వింటున్నా మీలో ఎవరైనప్పటికీ కూడా నా పరిస్థితి ఆ సత్రములాగే ఉన్నది. నా బుర్ర, నా హృదయము, నా మనస్సు కూడా ఆ సత్రములాగే గార్బేజ్ లాగా నిండిపోయింది, కంపు కొడుతూ ఉన్నది, విపరీతమైన దుర్వాసన కొడుతూ ఉన్నది. తల్లి అంగీకరించదు, తండ్రి కూడా అంగీకరించరు, ఎవ్వరు కూడా అంగీకరించరు. ఎవ్వరికి యోగ్యము కాని రీతిలో నేను ఉన్నాను, నా బ్రతుకును పాడు చేసేసుకున్నాను. అలాగ అనుకొని కుమిలిపోతున్నావా? అలాగ అనుకొని ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నావా? అలాగ అనుకొని ఇంకా నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నావా? ఇదిగో ఆ సత్రములో యేసయ్యకు చోటిచ్చారు ఆ కంపు ఉన్నప్పుడే. కానీ ఇప్పుడు ఆ సత్రం కంపుగా లేదు, అది సుందరమైన భవనముగా ఉన్నది, అనేక మంది దర్శించే భవనముగా ఉన్నది, అనేక మందికి ఆనందాన్ని ఇచ్చే భవనముగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం కూడా సత్రములాగా పనికిరానిదిగా, ఎవ్వరు ఎన్నుకోలేనిదిగా గనక ఉన్నట్లయితే, నీవు కూడా దేవునికి గనక చోటిచ్చినట్లయితే, నీ జీవితము కూడా సత్రం ఎలాగ సుందరంగా మారిపోయిందో, సువాసనగా మారిపోయిందో, అనేక మంది వచ్చే ఆ యొక్క యాత్రికులు సందర్శించేది ఎలాగైతే మారిపోయిందో, నీ ఇంటి కూడా ఆ విధముగానే వస్తారు. నీ సాక్ష్యాన్ని వినడానికి, నీ మారిన బ్రతుకుని చూడడానికి, నిన్ను అనేక మంది నీ చేత ప్రార్థన చేయించుకోవడానికి వాళ్ళు కూడా అనేక మంది వస్తారు. యేసయ్యలో ఉన్న గొప్ప శక్తి ఏమిటో తెలుసా? పనికిరాని దాన్ని పనికొచ్చేదిగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. దొంగల్ని దొరలుగా చేస్తాడు ఆ యొక్క దేవాతి దేవుడు, మందుబాబుల్ని దొరబాబులుగా దేవాతి దేవుడు చేస్తాడు. ఈ బైబిల్ వద్దనుకున్న వారిని బైబిల్ పట్టుకొని అనేక మందికి సువార్త చెప్పేవారిగా ఆ యొక్క దేవాతి దేవుడు చేస్తాడు. మతాన్ని కాదు మార్చేది దేవుడు, అది చాలా చిన్న విషయం దేవాతి దేవుడికి. కులాన్ని కాదు మార్చేది దేవుడు, అది ఎందుకు పనికిరాని విషయము ఆ యొక్క మానవుడికి. మానవుడు ఏదైతే పనికిరాదో దాని మీద ఆ యొక్క ఇస్త్రాకులు చింపేసినట్టుగా కొట్లాడుకుంటున్నాడు మానవుడు. కానీ దేవుడు చేసేది ఏమిటంటే, నీ అంతరంగములో ఉన్న దుష్టత్వాన్ని, కంపు కొట్టే సత్రము లాంటి గార్బేజ్ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడంటే మార్చేసి సుందరమైనదిగా చేసి అనేకమైన ప్రజలు ఇష్టపడేదిగా, వారు దర్శించేదిగా, వారు నిన్ను ప్రేమించేదిగా ఆ యొక్క దేవాతి దేవుడు చెయ్యవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక గొప్ప దేవుడు ఈ యొక్క భూలోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక 10 నిమిషాల్లో 2 మాటలు చెప్పి వాక్యాన్ని ముగించేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్కనున్న వాళ్ళతో చెప్పండి, యేసు నీతో మాట్లాడును గాక. నీ చెత్త తలంపులో, పనికి మాలిన తలంపులో, వాక్యానికి విరుద్ధమైన తలంపులో, ఎదుటోను కొంప ముంచే తలంపులో, కోపాన్ని రేకెత్తించే మాటలో, ఇవన్నీ దేవాతి దేవుడు కొట్టి పారవేసి మృదువైన మనిషిగా చెయ్యునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి అంత గొప్ప దేవుడు ఎందుకంటే ఈ యొక్క భూలోకానికి వచ్చాడు? అంత గొప్ప దేవుడు ఈ భూలోకానికి రావడం వల్ల ఏంటండి ఆయన అనుభవించేది? ఏమైనా సుఖం ఏమైనా అనుభవిస్తాడా అని చెప్పి అనుకున్నట్లయితే, ఆ గొప్ప దేవుడు ఈ భూలోకానికి రావడానికి, నీ ఇంటిలోనికి రావడానికి, ఈ గ్రామానికి రావడానికి, ఇంకను కూడా ఆయన రావడానికి గల బలమైన కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము.
బైబిలు తీసిన వారు
ఎవరైనా సరే తొందరగా చదవవలసిందిగా మనం చేస్తాం. ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అందరి మాట చెప్పండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అంత గొప్ప దేవుడు ఈ భూలోకానికి, నీ ఇంటికి, నీ సమాజానికి, నీలాంటి సత్రము లాంటి జీవితంలోకి ఆయన రావడానికి ఏకైక కారణం ఏమిటంటే వజ్రాలతో సన్మానం చేస్తామని కాదు, మార్బుల్ రూటేసి ఆయనకి వెల్కమ్ చెప్తామని కాదు, ఆయన పేరు మీద పెద్ద విగ్రహం పెట్టేసి ఉదయాన్నే లేచి ఆయనకి దండం పెట్టుకొని ఆయనకి ప్రీతిపాత్రుడిగా ఆయన హీరోగా పెట్టేస్తామని కాదు. ఆయనలో ఉన్నది ఏమిటంటే ఆయన కంప్లీట్గా తల నుంచి అరికాలు వరకు కూడా ఆయన ప్రేమ స్వరూపి అట. హల్లెలూయా. ఏమండి, ఎటువంటి స్వరూపి ఆయన? ఆయన ప్రేమ స్వరూపి. స్వరూపము అనగా అర్థం ఏమిటంటే లక్షణాలతో నింపబడినవాడు. ప్రేమకి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంటే ఆ దేవాతి దేవుడైన యేసయ్యలో ఉన్నాయి. ఆ ప్రేమించే ప్రేమ ఎప్పుడు కూడా ఉన్న బుద్ధి ఏమిటంటే మౌనముగా ఉండలేదు, ఒక మూలన కూర్చొని ఉండలేదు, లేకపోతే ఎక్కడో మారుమూల ప్రాంతంలో నాకెందుకులే అనుకున్నట్టుగా ఉండలేదు. ప్రేమకున్న బుద్ధి అది కాదు, ప్రేమకున్న లక్షణము కూడా అది కాదు. ప్రేమకున్న లక్షణము మనస్సు ఎటువంటిదంటే ఏదో ఒక క్రియల ద్వారా తన ప్రేమను చూపించాలనే తాపత్రయపడుతూ ఉంటది. నువ్వు గాయపరిచినా, నువ్వు వద్దంటున్నా, ఇప్పుడు కాదు ప్రభు అంటున్నా, తర్వాత చూసుకుంటానులే అంటున్నా, వచ్చే సంవత్సరం వస్తానులే అంటున్నా, అయ్యి బాబు ఈ దేవుడి దగ్గరికి వస్తే అన్ని వదిలేయాలరా బాబు, ఇప్పుడేమో వద్దులే, ఏదో మనసులో అలాగ పెట్టుకుని వెళ్ళిపోతాను, లేకపోతే క్యాలెండర్ చూసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి నువ్వు వాయిదాలు వేస్తున్నా నీ యవ్వన జీవితాన్ని అలాగే నువ్వు వ్యర్థపరిచేసుకుంటున్నప్పటికీ కూడా ఆ ప్రేమ మాత్రం మౌనముగా ఉండదు. ఆ ప్రేమ ఏదో ఒక క్రియల చేత, ఏదో ఒక మాటల చేత, ఏదో ఒక పనుల చేత నీ దగ్గరికి వచ్చి నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతూనే ఉంటది ఆ యొక్క ప్రేమ. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ యొక్క ప్రేమ స్వరూపుకున్న లక్షణాల్లో అద్భుతమైన లక్షణం ఏమిటంటే నువ్వేం పిలవవసరం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వేమి తలనీళ్ళని అర్పించవలసిన పని లేదు, నువ్వేమి తిరగవలసిన పని కూడా లేదు, ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళవలసిన పని లేదు. ఆ దేవుడే ప్రేమ స్వరూపి కనుక నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ జాడలు వెతుక్కొని ఆయనే వచ్చేస్తాడు. ఎందుకంటే ప్రేమ మౌనముగా ఉండదు, ప్రేమ స్పందించేది, ప్రేమ క్రియల ద్వారా తన వ్యక్తిత్వాన్ని చూపించేది, ప్రేమ గాయపరిచేది కాదు, ప్రేమ తొలనాడేది కాదు. అందుకే పరమగీతాల్లో అమ్మా మంచుకు నా శిరము తడిసిపోతూ ఉన్నది, కానీ సంఘానికి సాదృశ్యముగా ఉన్న ఆ సోలమ్మతి ఏమంటుందంటే అయ్యో నా వస్త్రములు ఇప్పివేశాను, నా చెప్పులు కూడా నేను తీసివేశాను, నా మేకప్ అంతా కూడా నేను తొలగించేశాను, నేను మామూలుగానే ఉన్నాను కనుక నేను ఇప్పుడు తలుపు తీయలేను అని చెప్పి అంటున్నప్పటికీ కూడా ప్రియుడికి సాదృశ్యముగా ఉన్న యేసు ప్రభు ఆ యొక్క తలుపుని ఆ విధముగానే కొడుతూ ఉన్నాడు. అసలు ఆ యొక్క యేసు ప్రభు ఏమనాలంటే ఎంత తలుపు కొట్టినా తలుపు తీయకపోతే దౌర్భాగ్యురాలా అనాలి, శపించబడినదానా అనాలి, లేకపోతే దూరం అయిపోయినదానా అనాలి. నీకు చూపించడం కన్నా ప్రేమ వేరే ఒకరికి చూపిస్తే బాగున్నాను అనాలి, కోపగించుకొని వెళ్ళిపోవాలి, శపించేసి వెళ్ళిపోవాలి. కానీ ఆ యొక్క ప్రియుడైన యేసయ్య ఆ విధంగా వెళ్ళిపోలేదే. కారణం ఏమిటి అంటే ఆయన తలుపులు తోసేసుకుని వచ్చేయగలడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు. చాలా మంది ఏమంటారంటే 3 మేకులు పీక్కోలేకపోయాడు ఆయన దేవుడా అంటారు. ఏమండి, ఎన్ని మేకులు పీక్కోలేకపోయాడట? 3 మేకులు పీక్కోలేకపోయాడు.
ఆయన దేవుడా? అన్ని కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన దేవుడా? ఆయనే పీక్కోలేకపోయి నీకేం చేస్తాడయ్యా అంటే మరి ఇంతమంది ఎందుకు కూర్చున్నారు? ఏదో ఒకటి చేయబట్టే కదా అందరూ కూడా కూర్చున్నారు. ఆయన పీక్కోవడానికి, లాక్కోవడానికి, గుద్దులాడుకోవడానికి, డిబేట్లు పెట్టుకోవడానికి ఆ దేవుడు రాలేదు ఈ యొక్క భూలోకంలోకి. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన రావడానికి గల తాత్పర్యం ఏమిటి? ఆయన ఈ భూలోకంలో అడుగు పెట్టడానికి గల కారణం ఏమిటి అనే ఆలోచన కనుక చేసినట్లయితే, కించిత్ జ్ఞానం కనుక ఉన్నట్టయితే ఆ తాత్పర్యాన్ని మనం గమనిస్తాము. అందులో ఉన్నది ఏమిటంటే ఆయన శ్రమ పడ్డానికే వచ్చాడు, ఆయన మరణించడానికే వచ్చాడు, ఆయన రక్తము కార్చడానికే వచ్చాడు, ఆయన కొరడా దెబ్బలు అనుభవించడానికే వచ్చాడు. ఆయన పుట్టిందే అందుకు, ఆయన యొక్క లోకంలోనికి రావడమే అందుకు. పీక్కోవడానికి, లాక్కోవడానికి, గుద్దులాడుకోవడానికి, నువ్వెంత అనుకోవడానికి దేవుడు రాలేదు. అది పిల్ల బచ్చగాడు వేసుకున్న వేషాలు. అది దేవాతి దేవుడు ఔన్నత్యానికి అటువంటిది మాత్రము కూడా చెల్లుబాటు కానేరదు. హల్లెలూయా. కనుక ప్రేమ మౌనముగా ఉండలేదు. నువ్వు వద్దంటున్నా, నువ్వు కాదంటున్నా, అసలే వద్దంటున్నా, నువ్వు తిట్టేసినా, నువ్వు కొట్టేసినా, నువ్వు ఈడ్చి పారేసినా, బైబిల్ని తగలేసేసినా ఆ ప్రేమ ఇంకా నీవెన్నంటే ఉంటది, నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటది. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఈ భూలోకములకు రావడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమలో ఉన్న లక్షణాలతో నింపబడిన దేవుడు మౌనంగా ఉండలేడు. కుదురుగా ఒక చోట ఆయన ఉండలేడు. నువ్వు గాయపరిచినా, నువ్వు తిట్టినా, నువ్వు వద్దంటున్నా, నువ్వు కొట్టేసినా, ఎంతగానో వరిచినప్పటికీ కూడా నేను రాను బాబు అని చెప్పి అంటున్నా. ఆ ప్రేమకున్న బుద్ధి ఏమిటంటే నిన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటుంది, నీ వెనకాతల అది ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క మీటింగ్ ద్వారా దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నానని ఆయన చూపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ మౌనంగా ఉండదని మనం నేర్చుకున్నాం. ప్రేమ ఏదో ఒక క్రియల చేత, పద్ధతుల చేత మనకెప్పుడు ఆయన ప్రేమను ఏం చేస్తుంది? అది తెలుపుతూనే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమలో ఉన్న లక్షణాల్లో అనేకమైన లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక 2 లక్షణాలు మనం ధ్యానం చేసుకుని వాక్యాన్ని ముగించేసుకుందాం. మీ అందరి ముఖాలు చూస్తుంటే నాకు ఎలా తెలుస్తుంది తెలుసా? ఏమండి, ఎంత తొందరగా ముగిచ్చేస్తాడో, ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అసలు? మీరున్నా చెప్తాను, ఉండకపోయినా చెప్తాను. ఏమండి, మీరు ఉన్నా చెప్తాను, ఉండకపోయినా చెప్తాను. మీరు పిలవకపోయినా చెప్తాను, పిలిచినా చెప్తాను. మీరు ఇచ్చినా చెప్తాను, ఇవ్వకపోయినా. డబ్బులు కాదండి బాబు, మర్యాద. మీరు మర్యాద ఇచ్చినా చెప్తాను, మర్యాద ఇవ్వకపోయినా చెప్తాను. వర్షమైనా చెప్తాను, ఏదైనా చెప్తాను. హల్లెలూయా. ఎందుకు చెప్తాము? ఆయనలో ఉన్న ప్రేమతో మనల్ని అందరినీ నింపడు. హెచ్కేలు గ్రంథంలో నేను వెళ్ళను ప్రభా, వాళ్ళు నా మాట వినరు ప్రభా, వాళ్ళు ముక్కుసుట్టు మనుషులు ప్రభా, వాళ్ళకి నేను చెప్పలేను ప్రభా అని వాళ్ళు వినరు. అసలు ఎంత చెప్పినా అంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళు వినినా వినకపోయినా వాళ్ళకి నా మాటలు చెప్పు. ఇశ్రాయేలు దేశంలో దేవుడు అని ఆయన ఉన్నాడు అని వారు తెలుసుకుంటారు ఏదో ఒక దినాన్న. నీ కర్తవ్యం, నీ పని ఏమిటంటే వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు చెప్పు. హల్లెలూయా. గ్రహింపజేసేవాడని నేను, వినిపింపజేసేవాడని నేను, వినుబుద్ధి కలుగు చేసిన వాడని కూడా నేనే. కనుక భారమంతా నా మీద మోపు, నీకు శక్తినిచ్చాను, నువ్వు వెళ్ళి చెప్పు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమలో ఉండే అద్భుతమైన లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటంటే షరతులని ఉండవు ప్రేమకి. ఏమండి, షరతులనేవి ప్రేమకి ఉండవు. యేసు ప్రభు కలువరు సిలువలో ఇక మరణించడానికి కొద్ది నిమిషాల ముందు 2 దొంగలు ఉన్నారట. అందులో మొదటి దొంగ ఏమంటున్నాడంటే, యేసయ్యా నీవు క్రీస్తువు కదా, నువ్వు గొప్ప కార్యాలు చేసావు కదా, కనుక నువ్వు రక్షించేసుకో, మళ్ళీ మమ్మల్ని కూడా రక్షించే అని చెప్పి అంటూ ఉన్నాడు. అయితే ఇక రెండవ దొంగ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఏయ్ ఇప్పటికీ కూడా నీవు దేవునికి భయపడవా? అదే శిక్షా విధిలో మనము
ఉన్నాము. ఈయనైతే పరిశుద్ధుడు, ఈయన ఏ పాపము కూడా ఈయన చేయలేదు, ఈయనకి ఇది ఎంత మాత్రము కూడా తగదు. మనమైతే ఇక భయంకరమైన పాపాలు చేసేసాం. కోర్టే మనకేం విధించేసిందంటే వీళ్ళ యొక్క భూలోకములో బ్రతకడానికి వీలు లేదు, వీళ్ళని క్షమించడానికి కూడా వీళ్ళు ఏమాత్రం కూడా అర్హులు కాదు. ఇక ప్రేమించిన ఆ ప్రేమ వ్యర్థమైపోద్ది, ఎన్ని ఎక్స్క్యూజెస్ ఇచ్చినా అవన్నీ వ్యర్థమైపోతాయి. అంత కరుడుగట్టిన దొంగలేలో అందును బట్టి వీళ్ళు మరణశిక్షకే పాత్రులు కాబట్టి ఆ ఏసై పక్కన వీళ్ళని కూడా వేసి కొలబొడి చంపేయండి, ఏం పర్వాలేదు, మీ మీద ఏ కేసులు ఉండవని డిక్లేర్ చేసేసింది. అలాగే డిక్లేర్ చేసిన దొంగలో ఒక దొంగ అయితే ఏసైతో అంటూ ఉన్నాడు, పక్కనున్న దొంగని గద్దిస్తున్నాడు. మరలా మనం అదే శిక్షా విధిలో ఉన్నామంటున్నాడు. దేవునికి నువ్వు ఇప్పటికైనా భయపడవా అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆ తర్వాత అవన్నీ చెప్పి అయితే యేసు ప్రభు వైపు చూచాడట. చూచి ఏమంటున్నాడంటే, అయ్యా నీవు నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకోవా, జ్ఞాపకం చేసుకోవా, నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళిపోతావు కదా ప్రభు, అక్కడ పరలోక రాజ్యం అనేది ఉంది కదా, నువ్వు మరణించక నీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోద్ది కదా, నన్ను కూడా చేర్చుకోవా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడట యేసయ్యని. అప్పుడు యేసయ్య ఏమనాలి, ఎన్నో హత్యలు చేశావు, కోర్టు కూడా నీకు మరణశిక్ష విధించేసింది, కనుక నీలాంటి క్షమించానంటే అక్కడికి వచ్చాక కూడా నాకు చెడ్డ పేరు తెచ్చేస్తావు, నాకు మాయను మచ్చ తెచ్చేస్తావు, కనుక అందును బట్టి నీలాంటి క్షమించడానికి వీల్లేదు. అనేకమైన పాపాలు చేసేసి ఈ లాస్ట్ మినిట్లో నువ్వేమో తప్పులే నొప్పేసుకొని నేను క్షమించేస్తానా పో అని చెప్పి దేవుడు అనేకమైన మాటలు మాట్లాడి ఆయన తిట్టేయాలి. కానీ ప్రేమ చివరి క్షణంలో అయినా నువ్వు బ్రతిమలాడినా ఆ ప్రేమ దగ్గర నీకు నాకేముంటుంది ఉంటుందంటే ఒక అవకాశం అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ యొక్క దొంగని ఆ విధముగా షరతులు పెట్టలేదు, ఆయన ప్రేమించి ఆయనతో ఏమంటాడంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటే నేను ఎక్కడైతే ఉంటానో నీవు కూడా అక్కడే ఉంటావు అంటున్నాడు దేవాతి దేవుడు. యేసు ఎంతటి వాడండి, ఆయన పరిశుద్ధుడు. యేసు ఎంతటి వాడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన మహిమాన్వితుడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా సరిపోను మన యొక్క జీవితాలకి ఎంత భాగ్యాన్ని ఇస్తున్నాడంటే, ఆ దొంగకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడో నీకు నాకు అంతే భాగ్యాన్ని ఆ యొక్క దేవాతి దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? ఓ కోట్లు ధనము, బిల్డింగులు, కార్ల మీద కార్లు ఇవన్నీ వచ్చేస్తాయని కాదు యేసుప్రభుని నమ్ముకోవడానికి. యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? నమ్ముకోవడానికి గల కారణం ఏమిటంటే, ఒకటి ఎవ్వరు చూపించలేని ప్రేమ ఈ లోకంలో ఆయన నాకు నీకు అందరికీ కూడా ఆయన చూపించాడు. రెండవదిగా ఎవ్వరు ఇవ్వలేని పరలోక వైభవాన్ని చనిపోయాక ఆ దేవాతి దేవుడు నీకు నాకు ఆయన ఇవ్వడానికి ఇష్టముగా ఉన్నాడు. మూడోదిగా ఆయన ఏ స్థానంలో అయితే ఉన్నాడో అదే స్థానంలో అదే ప్రదేశంలో మనల్ని కూడా పెట్టడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. అయితే ఈ రాత్రి నువ్వు సిద్ధముగా ఉన్నావా లేదా? హల్లెలూయా. ఆ పరలోక భాగ్యము కావాలి అంటే, ఆ దొంగ వెళ్ళిన యొక్క చోటు నీకు నాకు కావాలి అంటే, దొంగ ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో మనం అనుకుంటాం, ఇలాగ అడిగేశాడు అలాగే దేవుడు ఇచ్చేసాడు, నేను కూడా చివరి నిమిషంలో ఇలాగ అడిగేస్తాను అలాగ దేవుడు ఇచ్చేస్తాడు అని చెప్పి అనుకొని అలాగ రిజర్వ్ చేసుకుంటున్నావేమో. నీ జీవితాన్ని అలాగ ఆవకాయ బద్దలాగా ఊరబెట్టుకుని అప్పుడు అడిగేస్తాను అనుకుంటున్నావేమో. ఎవడికి తెలుసయ్యా, ఇలా చల్లనీళ్ళు వేసుకొని దబ్బుక్కుని రాలిపోతున్నారు. ఇప్పుడు డ్యాన్స్ వేసి 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 ఏమైపోతున్నారమ్మా, ఉద్యోగం ఎక్కువైపోయి బరస్ట్ అయిపోయి చచ్చిపోతున్నారు. ఇక దేవా నన్ను క్షమించని అడగడానికి కూడా అవకాశము ఉండట్లేదట. అటువంటి భయంకరమైన రోజుల్లో మనం అందరం కూడా ఉన్నాము. నువ్వు అనుకుంటున్నావేమో ఆ దొంగ అడిగాడు కదా నేను కూడా అలాగా అడిగేస్తాను. ఆ దొంగ బ్రతుకు వేరు, ఆ దొంగకి ఇచ్చిన స్థితి వేరు, ఆ దొంగకి ఇచ్చిన ఇక పరిస్థితి వేరు, ఆయనకి ఇచ్చిన అవకాశం వేరు. ఆయనలాగే నీకు ఇస్తాడు అనుకోకు, నీకు బోల్డ్ అవకాశాలు దేవాది దేవుడు ఇస్తున్నాడు. ఇంకా దినాలు ఉన్నాయి అని చెప్పి నువ్వు కాలాన్ని వెలబుస్తున్నావేమో. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక
జ్ఞానము కలిగి మనం ఏం చేయాలి? బ్రతకాలి. కనుక దేవుని యొక్క ప్రేమ షరతులతో ఉండే ప్రేమ కాదు. 2 తులాలు బంగారం పట్టరా అనేది కాదు, లేకపోతే రాగి బిందె పట్టరా అనేది కాదు, పట్టు వస్త్రాలు నా కొరకు తే అని చెప్పి అనేది కాదు, పలానా రోజున వస్తేనే నేను అంగీకరిస్తాను, అమావాస్య రోజున వస్తే నేను అంగీకరిస్తాను అనేది కాదు. నా దగ్గరికి రావాలంటే నువ్వు ఇలాగ ఉండాలి, మంది మార్పులతో రావాలనేది కాదు. మారు మనసు నీకు ఉంటే చాలు. హల్లెలూయా. ఆ దొంగ ఎంత కసరత్తు చేసాడు అనుకున్నారు? ఆ పరలోక వైభవం పొందుకోవడానికి తోటి సహచరుడితో స్నేహాన్ని తెంచేసుకున్నాడు. అంటే లోకం నుంచి ఏమైపోయాడు? వేరైపోయాడు. అప్పుడే గద్దింపు కూడా నేర్చుకున్నాడు. నిజమైన దేవుని బిడ్డవైతే నీ ఇంటిలో అక్రమము, నీ ఒంటిలో అక్రమము, నీ జీవితంలో అక్రమము ఎక్కడ కనిపించినా నువ్వు గద్దిస్తావు. నువ్వు మౌనంగా ఊరుకో, నాకెందుకులే అన్నట్టుగా ఊరుకోవు. దేవుడి లక్షణాలు అనేవి నీలో నాలో వస్తూనే ఉంటాయి. సువార్త కూడా ప్రకటించడం నేర్చేసుకున్నాడు. యేసయ్య ఎవరో, ఆయన స్థాయి ఏంటో తెలుసుకున్నాడు. నా స్థాయి ఏంటో కూడా ఆయన గ్రహించేశాడు. చివరికి ఎలాగ అడగాలో కూడా తెలిసేసుకున్నాడు. బ్రతిమలాడడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. బ్రతిమలాడడం మొదలు పెట్టాడు. ఆ విధంగా బ్రతిమలాడితేనే కానీ ఈ దేవుడి దగ్గర నాకు స్థానము దొరకదు. అనుకో, ఎప్పుడు బ్రతిమలాడుతావు? ఎప్పుడు బ్రతిమలాడుతావు? నీకన్నా ఎదుటి వ్యక్తి చాలా గొప్పవాడు. నీలో లేని లక్షణాలు ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నాయని నీకు తెలిసినప్పుడు, నీలో ఉన్న మహత్వ ఆ యొక్క శక్తి కన్నా ఆ దేవుళ్ళో గొప్ప శక్తి ఉన్నది అని నువ్వు తెలుసుకున్నప్పుడు, అందరి దైవాల కన్నా ఈ దైవము పరిశుద్ధత కలిగిన దైవం అని తెలుసుకున్నప్పుడే, నీకన్నా ఒక మెట్టు గొప్ప అయినప్పుడే నువ్వు సాగిలపడతావు, నువ్వు బ్రతిమలాడుతావు. అది గమనించాడు ఈ యొక్క దొంగ. వెంటనే బ్రతిమలాడడమో ప్రారంభించాడు. నువ్వు తగ్గించుకుంటేనే బ్రతిమలాడుతావు. నీకు విధేయత అనేది వస్తేనే నువ్వేం చేస్తావో బ్రతిమలాడుతావు. కనుక ప్రేమకుండే బుద్ధి ఏమిటి? మౌనముగా ఉండలేదు. క్రియల ద్వారా, పద్ధతుల ద్వారా ఏదో ఒక విధంగా నువ్వు వద్దంటున్న ఆ ప్రేమ నీ వెన్నంటే ఉంటుంది. నిన్ను ప్రేమిస్తున్నాను అనే యొక్క ప్రేమ ఎప్పుడు కూడా పలకరిస్తూనే ఉంటుంది. ఈ గ్రామంలో అందరూ కోరుకోవట్లేదు, ఈ కుటుంబమే కోరుకుంది ఇక్కడ మీటింగ్ పెట్టాలని. కనుక ప్రేమ ఈ రీతిలో ఈ కుటుంబం ద్వారా అనేక మందిని తాకుతుంది. తాకురుగాక. షరతులు లేని ప్రేమ యేసయ్య ప్రేమ, కండిషన్లు లేని ప్రేమ యేసయ్య ప్రేమ. షాపుల్లోకి వెళ్ళినట్టయితే షరతులు వర్తించబడును. ఏమండి, స్కూల్కి కాలేజీకి వెళ్తే షరతులు వర్తించబడును. ఖచ్చితంగా ఏం చేస్తామో సంతకం అనేది పెట్టేస్తాం. షరతులు వర్తించబడినది చిన్న అక్షరాలతో రాస్తాడు. ఆడు పొందుకునే లాభం మాత్రం పెద్ద అక్షరాలతో రాస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క ప్రేమ స్వార్థముతో కూడుకున్నది, కానీ దేవుని యొక్క ప్రేమ షరతులు లేని ప్రేమ. అటువంటి ప్రేమకి నీవు అర్హుడు అవ్వాలని, అటువంటి ప్రేమని పొందుకోవాలని ఆ యొక్క దేవాదేవుడు ఎక్కడికి వచ్చాడంటే ఈ లోకంలోకి ఆయన మానవుడిగా ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన ప్రేమ ఎటువంటిదంటే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. చెప్పండి పక్కన వాళ్ళతో, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. హల్లెలూయా. మంచి కాపరి ఎవరు? నజరేయుడైన యేసయ్యే. ఆ దేవాతి దేవుడైన యేసయ్య 2024 సంవత్సరాల క్రితము ఈ భూలోకములోకి వచ్చి ఆయన కాపరిగా సంచారం చేసి అనేక మందిని శిష్యులుగా తయారు చేసి ఆయన ప్రేమను అనేక మందికి చూపించి ఆయన క్రమశిక్షణ అనేక మందికి నేర్పించి ఈ సర్వమానవాళి అందరి కొరకు కూడా మరణిస్తేనే, నా రక్తాన్ని చిందిస్తేనే ఏమి కలుగుతుందంటే వీరికి పాప విమోచన, క్షమాపణ కలుగుతుందని ఆ దేవుడే మనందరి కొరకు మనము మరణించడానికి బదులుగా ఆయనే మరణించేశాడు. హల్లెలూయా. నేటి దినాల్లో ప్రేమలు చూసినట్టయితే ఆడికి కావలసింది ఆడికి దక్కకపోతే, ఏమండి, ఆడికి కావలసిన డబ్బు ఆడికి దక్కకపోతే, ఆడికి కావలసిన వ్యామోహంతో కూడా నాకు అమ్మాయి వాడికి దక్కకపోతే, అబ్బాయి దక్కకపోతే కత్తులతో చంపేస్తూ ఉన్నారు. లేకపోతే యాసిడ్ పోసి ఏం చేస్తున్నారంటే చంపేస్తూ ఉన్నారు. మనుషుల ప్రేమ హత్యలు చేస్తూ ఉన్నది, ఇతరులను బలి చేసేస్తూ ఉన్నది. కానీ యేసయ్య ప్రేమ ఇతరుల్ని చంపేలేదట, ఇతరుల్ని బలి చేసేలేదట, ఆయనే బలైపోయాడట నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. మంచి
కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడంటే ప్రాణము పెట్టును. రష్యా దేశంలో ఒక పాస్టర్ అమ్మగారు ఇద్దరు బిడ్డలు ఆ యొక్క రష్యా దేశంలో చెరసాల్లో బంధించారు. ఆ యొక్క పాస్టర్ గారిని చంపేశారు. ఆ యొక్క పాస్టర్ అమ్మగారిని విపరీతంగా కొట్టేశారు. వారి బిడ్డల్ని ఆ జైలర్ సూపరింటెండెంట్ పిలిచాడట. ఆ యొక్క పిలిచి, ఏరా నీకు బైబిల్ గ్రంథంలో ఉన్న 10 ఆజ్ఞలు తెలుసా అన్నాడట. ఆ విధంగా అడిగినప్పుడు ఆ యొక్క చంటి బిడ్డ, టీనేజ్ వయసులో ఉన్న బిడ్డ, అబ్బా జైలర్ సూపరింటెండెంటే నన్ను అడిగాడు దేవుని యొక్క గ్రంథంలో ఉన్న 10 ఆజ్ఞలు, ఇది నాకు మంచి అవకాశం, నేను చెప్తాను యేసయ్య గురించి అని టకటక 10 ఆజ్ఞలు చెప్పేస్తున్నాడట. ఒక ఆజ్ఞ దగ్గరికి వచ్చేసరికి ఆగు అన్నాడట. ఏంటో ఆజ్ఞ అంటే, తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు అన్నాడట. వెనక్కి తిరిగి చూడు అని చెప్పి అన్నాడట. వెనక్కి తిరిగి చూస్తే శుభ్రంగా ముఖమంతా రక్తంతో బాగా ఉబ్బిపోయి గొంగలు కప్పుకొని వణుకుపోతూ ఉన్నదట. ఎవర్రా అంటే మా అమ్మ అని చెప్పి పరిగెత్తపోయాడట. ఆగు అన్నాడట. బైబిల్ వాక్యం ఏం చెప్తుందని అడిగాడట. తల్లిని తండ్రిని సన్మానించమంటుంది అని చెప్తుంది సార్ అంటే, ఇప్పుడు నువ్వు తల్లిని తండ్రిని సన్మానించాలంటే ఈ యొక్క బైబిల్ మీద ఉమ్మేసేసి దాన్ని తొక్కేసి నువ్వు వెళ్ళిపో, నీ తల్లిని విడిపించేస్తాను, నిన్ను కూడా పంపించేస్తాను జైలు నుంచి బయటికి అన్నాడట. అప్పుడు ఆయన ఆలోచనలో పడ్డాడట. నా తల్లిని రక్షించుకోవాలంటే నేను బైబిల్ మీద ఉమ్మేసేయాలి, బైబిల్ని ఏమో తొక్కేయాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? తల్లిని తండ్రిని ప్రేమించమంటున్నాడు, మళ్ళా దేవుణ్ణి కూడా గౌరవించమంటున్నాడు ఆ యొక్క దేవుడు. అందును బట్టి ఆ తల్లి వైపు చూశాడట. తల్లి అన్నదట, నా కుమారుడు అలా చెయ్యకు అని ఇలా వార్నింగ్ ఫింగర్ చూపించి ఈ విధంగా అన్నదట. వెంటనే బైబిల్ తీసుకొని ఇలాగ అత్తుకున్నాడట, బైబిల్ను ముద్దు పెట్టుకున్నాడట. వెంటనే తల్లిని కూడా షూట్ చేశాడట జైలు. ఆ తర్వాత ఎవ్వన బాలుని కూడా షూట్ చేసి చంపించాడట. రక్తపు మడుగులో ఇద్దరు పడి ఉన్నారు, మోసుకొని వెళ్ళిపోయారు ఖననం చేయడానికి. బైబిల్ గ్రంథము కూడా ఆ రక్తపు మడుగులోనే ఉన్నది. 1 గంట అయ్యాక జైలు అదే ప్లేస్లో కూర్చొని ఆ విధంగానే ఉండిపోయి ఆలోచిస్తూ ఉన్నాడట. అలాగ ఆలోచించాక ఏం కలిగిందో ఏమో, రక్తపు మడుగులో ఉన్న బైబిల్ని తీసుకొని యేసు ప్రభువే నిజమైన దేవుడు, వాక్యం మాట్లాడిందో లేదో తెలియదు, ఏ వచనం చదివాడో లేదో తెలియదు, ఆ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని యేసే నిజమైన దేవుడు, ఆ యేసు ప్రభు నేను అంగీకరిస్తాను అని చెప్పి మోకరించి ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి ఆ యేసు ప్రభుని అంగీకరించాడట. హల్లెలూయా. వాళ్ళ చావు ఈ యొక్క జైలర్ సూపరింటెండెంట్కి యేసు ప్రభుని పరిచయం చేసింది. ఈ దినాన్ని ఇంతవరకు కూడా నీవైనా నేనైనా ఎవ్వరికి పరిచయం చేయలేదేమో, ఎవ్వరికి కూడా మనం ఇంకా చెప్పలేదేమో. ఒకవేళ నీ చావే నా చావే గనుక అలాగ పరిచయం చేస్తాది ఇతరులకి అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా దేవుడు అనుమతిస్తాడు ఆ యొక్క బాధల్ని. హల్లెలూయా. వారు చనిపోతూ యేసయ్యని పరిచయం చేశారు. ఆ యొక్క జైలర్ సూపరింటెండెంట్కి చనిపోతూ పరలోక రాజ్యం ఉన్నదని వారు పరిచయం చేశారు. చనిపోతూ ఆ బైబిల్ గ్రంథాన్ని అత్తుకునేలాగా చేశారు, ప్రార్థించేలాగా చేశారు, యేసయ్యని అంగీకరించేలాగా చేశారు. ఈ దినాన్ని ఇటువంటి క్రిస్మస్ కూడుకులు ఎన్నో జరుపుకుంటున్నాం. కారణం ఒక్కటే, అనేక మందికి యేసయ్యని మనము పరిచయం చేయాలి. వర్షమా ఏంటి అని కాదు, ఎంత డబ్బు ఖర్చు అయిందా అన్నది కాదు, యేసు ప్రభుని మాటని ఒక్కరికన్నా పరిచయం చేసావా లేదా? మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. మదర్ తెరిసా ఎక్కడో ఉన్న యుగోస్లావియా దేశంలో ఆ యొక్క దేశాన్ని వదిలేసి, మంచి గౌరవప్రదమైన ఆ బ్రతుకును వదిలేసి కలకత్తా అనే మురికి ఓడల దగ్గరికి వచ్చి ఆమె ఎంతో సేవ చేసింది. సేవ చేసి వెళ్ళిపోయిందా? ఆ మురికి ఓడల ప్రజలను చూసుకొని ఆ యొక్క తల్లిదండ్రి లేని వారిని హక్కును చేర్చుకుంది, అనాథ వాళ్ళని హక్కును చేర్చుకుంది, రసికారిపోతున్న కుష్టిగాయాల్ని ఆమె కట్టింది. రోజుకి 2 గంటలు 3 గంటలు పడుకుంటూ పోయేదట. దాతలు ఇచ్చిన ధనమంతా కూడా వారికే ఇచ్చించేసిందట. నోబెల్ బహుమానంలో లక్షల డబ్బులు వస్తే ఆ డబ్బంతా ఒక్కటి కూడా దాచుకోకుండా ఆ యొక్క పేదవారికి ఆమె పంచిపెట్టేసిందట. చివరికి ఆమె ప్రాణాలు ఇక్కడే వదిలేసింది. హల్లెలూయా. విలియం కేరీ అనే గొప్ప ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం నుంచి ఈ యొక్క
యొక్క కలకత్తా ప్రాంతానికి వచ్చి సతీ సాగమనాన్ని నిర్మూలించేశాడు, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రారంభించాడు, పాఠశాలలను పునరుద్ధరించాడు, అనేక మందికి విద్యాభ్యాసం నేర్పించాడు, బైబిల్ని అనేకమైన భాషల్లో ఆయన తర్జుమా చేశాడు. ఇంగ్లీషులో తర్జుమా చేసింది ఆయనే, తెలుగులో కూడా తర్జుమా చేసింది ఆయనే. ఇక్కడ తెలుగు వారమే చాలా మంది తెలుగు మాట్లాడడం రాదు, కానీ విలియం కేరీ ఎక్కడో ఇంగ్లీష్ దేశంలో పుట్టినవాడు. ఆయన తెలుగు నేర్చుకొని తెలుగులోకి బైబిల్ని తర్జుమా చేశాడు. ఆయన ప్రాణాలు ఎక్కడ వదిలేశాడో తెలుసా? ఎక్కడే వదిలేశాడు. హల్లెలూయా. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. అనేక మంది బైబిల్ని కాల్ చేస్తున్నా, అనేక మంది చంపివేస్తున్నా, హతసాక్షులుగా అయిపోతున్నప్పటికీ కూడా ఇంకనూ కూడా క్రిస్టియానిటీ పెరిగిపోవడానికి, ప్రబలపోవడానికి గల కారణం ఏమిటంటే మంచి కాపరి బాధలను లెక్క చేయడు, చావుని లెక్క చేయడు, ధనాన్ని లెక్క చేయడు, గౌరవాన్ని లెక్క చేయడు, మర్యాదను లెక్క చేయడు, ఘనత సన్మానాన్ని లెక్క చేయడు. యేసుప్రభువుని పరిచయం చేయడమే లెక్క చేస్తాడు. అది మంచి కాపరికున్న లక్షణము. యేసు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఆయన ఎప్పుడు మౌనంగా ఉండలేడు. ఏదో ఒక రీతిలో ఆయన ప్రేమనైనా చూపిస్తూనే ఉంటాడు. ఒకటి, ఆయన ప్రేమ షరతులు లేనిది. రెండవదిగా ఆయన ప్రేమ మరణం వరకు కూడా వెళ్ళేది. ఇంకా అనేకమైన ఉన్నాయి, చెబితే మీరు అందరూ ఏమైపోతారంటే ప్రేమతో మూర్చిల్లిపోతారు. ఏమండి? అందుని బట్టి ఇక్కడతో వాక్యాన్ని మనము ముగించేసుకుందాం. అంత గొప్ప దేవుడు ఎక్కడ పుట్టాడు? అంత గొప్ప దేవుడు ఎక్కడ పుట్టాడు? కంపు కొట్టిన సత్రములో ఆయన పుట్టాడు. ఆ సత్రం ఇప్పుడు ఏమైంది? అందమైన ప్రదేశం అయిపోయింది, అనేక మంది ఇష్టపడే ప్రదేశం అయిపోయింది, అనేక మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోరుకుని వెళ్ళే ప్రదేశం అయిపోయింది. అటువంటి పాడుబడిన సత్రమే నీ జీవితం, నా జీవితము. అయినా దేవాతి దేవుడు ఆ జీవితాన్ని బాగు చేస్తున్నాడు. అనేక మందికి ఇష్టమైనదిగా ఇక జీవితాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మౌనంగా ఉండలేదు, అందుని బట్టి ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ ఎటువంటిదంటే షరతులు లేని ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిదంటే మరణం వరకు కూడా వెళ్ళిపోయే ప్రేమ. అందుకే పరమగీతాల్లో ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష పాతాళమంతా కఠోరమైనది. చెప్పండి ఒకసారి గట్టిగా. మీకు ఓపికలు తగ్గిపోయాయి. ఏమండి? ప్రేమ మరణమంతా బలమైనది. బలం దేనికి ఉంది? మరణాన్ని ఎవరు జయించలేకపోతున్నారు. మరణం దగ్గర ప్రతి ఒక్కడు కూడా ఓడిపోతున్నాడు. డబ్బున్నవాడు కూడా మరణాన్ని జయించాలని ఏదైనా ఉంటే కొనుక్కోవాలని చూస్తున్నాడు. మరణాన్ని జయించాలంటే ప్రాణం ఎందులో ఉంది? రక్తంలో ఉంది. ఆ రక్తాన్ని ఎవరు కూడా తయారు చేయలేకపోతున్నారు. ఎంత ప్రయత్నాలు చేసినా రక్తం అవ్వనే అవ్వదు. హల్లెలూయా. కనుక ప్రేమ ఎటువంటిదంటే మరణమంత బలమైనది. మరణానికి ఎంత బలమైతే ఉందో ప్రేమకు కూడా అంతే బలం ఉంది. ఆ ప్రేమ మరణాన్ని కూడా జయించేసింది. అది యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య ప్రేమ దగ్గరికి రా. అది నిత్యమైన ప్రేమ, అది స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమను కనుక నీవు నేను పొందుకున్నట్టయితే మనం ఖచ్చితంగా ధన్యులమవుతాం, ధన్యురాలమవుతాం. అట్టి భాగ్యం మనకు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. తలలు వంచుకుందాం. ప్రభువా నీకు వందనాలు. బిడ్డలందరినీ బలపరచండి. నీ ప్రేమతో మమ్మల్ని నింపి ఆ ప్రేమకు అర్హులంగా మమ్మల్ని చేసి ఆ ప్రేమను అనేక మందికి పంచేవారిగా మమ్మల్ని కూడా మీరు తయారు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పట్టుకోండి, ఎలా పెడితే కరిగిపోతుంది. క్యాండిల్ చాలా చిన్నవి, అందును బట్టి ప్రార్థన చేసుకుందాం, చేతులు కాలిపోతాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. మధురమైన ఈ కేక్ని ఈ యొక్క రాత్రికాల సమయంలో కట్ చేస్తూ ఉన్నాము. ఈ మాధుర్యము అయ్యా అనేక మందికి తీపినిచ్చేది, అనేక మందికి ఇష్టపడి తినేదిగా ఉండేది ప్రభా. అట్లనే అయ్యా నిన్ను కలిగిన జీవితము కూడా నాయన అనేక మందికి ఇష్టపూర్వకంగా ఉండాలని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శ్రీ యేసుండు జన్మించే రేయిలో
కుటుంబ సభ్యులు వేదిక మీదకి రావాల్సినదిగా మనం లైట్ వేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామములో ఈ కేక్ని కట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరిద్దరు మీ పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తు జన్మదినం ఈ లోకానికే శుభదినం. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తు జన్మదినం ఈ లోకానికే శుభదినం. హ్యాపీ వరలక్ష్మి గారు ఏడాది గడచినను తోడుగా నిలచిన దేవా, మా పాపాలు పెరిగినను ప్రాణాలు నిలచిన దేవా. ఏడాది గడచినను తోడుగా నిలచిన దేవా, మా పాపాలు పెరిగినను విజయ్ యజ్రా రావాలి తొందరగా. Everyone is joyful, they're singing everywhere. Do you know the reason it's Christmas time again? The trees and stars, gifts and cakes are filled just everywhere. Samuel Don't ekkada? forget the reason that you and I Manoj, share. Samuel. It's Christmas, it's Christmas, come join us. కిషన్ గారు రావాలి. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. సీమాన్ గారు రావాలి. Jesus is the most important thing. Be forgiven of our sins. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. It's Christmas, come join us in the song. It's Christmas, let's
Christmas, Merry Christmas, Prabhu Manglayari. ये बड़ा दिन है बड़ा दिन आओ गीत में शामिल हो ये बड़ा दिन है बड़ा दिन गीत में गाओ ये बड़ा दिन है बड़ा दिन आओ गीत में शामिल हो ये बड़ा दिन है बड़ा दिन गीत में गाओ Christmas, one can sing the party ho. It's Christmas, in the yellow reminder ho. It's Christmas, one can sing the party ho. It's Christmas, in the yellow reminder ho. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. రాజుకే రాజుల రాజుకే ప్రభుల ప్రభుకే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Christmas. మేరీ మేరీ క్రిస్మస్ Happy Christmas. మహోన్నతుడా నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. క్రీస్తు ప్రేమ నిజమైనది, స్వచ్ఛమైనది, షరతులు లేనిది, అంతము వరకు నిలబడేది, మరణాన్ని కూడా లెక్క చేయనిది ప్రభావం. అటువంటి నీ బలమైన ప్రేమని అయ్యా అనేక మందికి నీవు చూపించి అనేక మందిని నీ బిడ్డలుగా మీరు చేయమని బ్రతిమలాడుకొనిచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ కార్యక్రమాన్ని ఇటు రీతిగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. తిమోతి తన భార్య వారిద్దరు బిడ్డలు అయ్యా వారిని ప్రేమించి నాయన ఏ క్రీస్తు ప్రేమనైతే వారు పొందుకున్నారో ఆ క్రీస్తు ప్రేమను ఇతరులకు చాటి చెప్పాలని ఉద్దేశము కలిగి అననుకూలముగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో నిరీక్షణతో ముందుకి నడిపించావు ప్రభువా. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి. వారిద్దరి బిడ్డల చదువుల్లో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ దుష్టుని కన్ను ఏ కీడు వాటిల్లకుండా మీరు కాపాడి అయ్యా వారి బంధువుల యొక్క దినాన్ని ఎంతగానో వారికి సహకరించారు, యవ్వన బిడ్డలు ఎంతగానో సహకరించారు. అయ్యా వారందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వారిలో అవసరతలు అక్కరలతో ఉన్నవారు ఉంటారు, వారికి నాయన మీరు సహాయం చేయమని ఈ కూడికి వచ్చుట ద్వారా వారు మేలు పొందుకుందురుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా అందరికీ తోడుగా నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు యేసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవక్తము. క్రిస్మస్ శుభాకాంక్షలు.